హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి నాకు ఎంతో ఇష్టమైన క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నా. మసాలా కర్రీ అనమాట. ఇది క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ చాలా సింపుల్గానే చేస్తానండి. నేను సింపుల్ వంటలే చేస్తాను. మీరు అనుకోవచ్చు అందరికి వచ్చిన వంటలే కదా అని. నాకు వచ్చిన వంటలు మట్టుకే చూపిస్తున్నాను. నేను ఇంకా కొత్త కొత్త వంటలు చూపించాలనుకుంటున్నా, కానీ నా వీడియోస్ అసలు వెళ్ళడం లేదు. కొంచెం మీరు నా వీడియోస్కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీకు ముందుకి ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. ఇప్పుడు కర్రీలోకి వెళ్ళిపోతే, ముందుగా ఒక క్యాలీఫ్లవర్ తీసుకొని వాటికున్న ఆకులన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె నిండా వాటర్ తీసుకొని ముక్కలు వేసి అందులో మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. వేసుకుని అవి స్టవ్ మీద పెట్టుకుని ఒక 10 మినిట్స్ ఉడకనిస్తే ఆ ముక్కలు కొంచెం బ్యాక్టీరియా ఏమైనా ఉంటే క్యాలీఫ్లవర్లో చచ్చిపోతుంది. ఆ తర్వాత ఆ వాటర్లో నుంచి క్యాలీఫ్లవర్ ముక్కల్ని సపరేట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ నేను అదే గిన్నె పెట్టుకున్నా, మీరు సపరేట్గా వేరే గిన్నె అయినా పెట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు. అయితే నేను ఇప్పుడు ఒక గిన్నె స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకున్న తర్వాత చూపించా కదా వీడియోలో, ఒక 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు, ఒక టమాటా ముక్కలుగా కట్ చేసుకుని ముందుగా పక్కన పెట్టుకున్నా. అవి ఇప్పుడు ప్యాన్ వేడయిన తర్వాత ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ, టమాటా ముక్కలు కూడా వేసేసుకోవచ్చు. టమాటా ముక్కలు చాలామంది ఉల్లిపాయలు మగ్గిన తర్వాత వేస్తారు, కానీ నేను మట్టికి అయ్యో సారీ అండి, వాళ్ళ డాడీ వచ్చారని పిల్ల చెప్పింది. సో ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు నేను అన్నీ కలిపి మగ్గపెట్టేస్తాను. ఇవి ఫాస్ట్గానే అయిపోతాయి. కొంతమంది ఉల్లిపాయలు ఒకసారి, టమాటాలు ఒకసారి మగ్గ పెడతారు. నేను మట్టికి మూడింటిని ఒకసారి వేయించేసుకుంటాను. ఇవి బాగా దగ్గరికి అయ్యి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. బట్ నా దగ్గర కరివేపాకు లేదు కాబట్టి నేను వేయడం లేదు. మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. అయితే నేను ఇందులో ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు. ఒక చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రబ్బలు వేసుకుని మిక్సీ ఆడించాలి. ఆడుకున్న తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్నదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను కొన్ని పక్కకు తీసేసుకున్నాను క్యాలీఫ్లవర్ని, అంటే ఇది పకోడీ కింద వేసుకుందామని. నేను ఆ వీడియో పోస్ట్ చేశాను ఆల్రెడీ, నా వీడియోస్లో ఉంటుంది చూడండి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గాయి కదా, ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కొద్దిగా వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్టు, ఎక్కువ వేసుకోకూడదు. కొంచెం వేసుకొని అటు ఇటు కలుపుకొని వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు. వేయించుకున్న తర్వాత మనం క్యాలీఫ్లవర్ని సపరేట్గా పెట్టుకున్నాం కదా పక్కన ప్లేట్లో, ఆ క్యాలీఫ్లవర్ని ఇందులో వేసేసుకోవాలి. క్యాలీఫ్లవర్ ముక్కలన్నిటిని నిదానంగా వేసేసుకోవాలి. వేసేసుకుని గరిటతో ఒకసారి కలుపుకోవాలి. ఇవి ఆల్రెడీ మనం ఉడకపెట్టుకుని ఉంచుకున్నాం కాబట్టి చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి. వీటికి టైం ఎక్కువ పట్టదు. అటు ఇటు కలుపుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా కారం, ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా మగ్గనివ్వాలి. పసుపు, కారం రుచికి సరిపడా, ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి.
కలుపుకున్న తర్వాత ఒకసారి ఇది మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ దగ్గరికి అయ్యే వరకు ఉంచుకోవాలి. తర్వాత ఆల్రెడీ ఇవి వాటర్లో మనం మరిగించినయే కాబట్టి, ఉడకబెట్టుకున్నాయే కాబట్టి ఫాస్ట్గా మగ్గిపోతాయి కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. నేను హాఫ్ గ్లాస్ వేసాను. ఒకసారి కలుపుకుని మూత పెట్టేసుకోవాలి. సిమ్లోనే ఒక 15 మినిట్స్ మగ్గనివ్వాలి కూర దగ్గరికి అయ్యే వరకు. అయిన తర్వాత ఇందులో గరం మసాలా వేసుకుని కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది. చూసారు కదా ఎంత సింపుల్గా చేశానో. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎలా ఉందో కర్రీ ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ ముందుకి ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్పటి వరకు ఉంటాను. కర్రీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేస్తే అయిపోతుంది.